498A అనేది మహిళలకు మాత్రమే, అది కూడా మ్యారేజ్ అయినటువంటి వాళ్ళకు మాత్రమే రక్షణ కల్పించేటువంటి సెక్షన, లేదంటే గృహహింస అన్నారు కాబట్టి ఆ గృహంలో అంటే పురుషులు కూడా ఏమన్నా ఇబ్బంది పడితే, మహిళల వల్ల ఏదన్నా టార్చర్ కానీ లేదంటే మానసికంగా శారీరకంగా హింసించబడితే వాళ్ళు కూడా పెట్టడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయి? లేదండి, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఏదన్నా అర్థం చేసుకోవచ్చు. కానీ 498 అనేది ఎక్స్క్లూజివ్గా ఉమెన్ గురించి నిర్దేశించిందే తప్ప అది తిరిగి మళ్ళీ ఉమెన్ మీద మనం పెట్టే ఏదైనా నిజంగా విక్టిమ్ భర్త ఎవరైనా ఉంటే నిజంగా పెట్టేదానికి 498 ఐపీసీ ప్రకారం కానీ గృహహింస ప్రకారం కానీ చెల్లదు. ఏదన్నా అతను కావాలంటే అదర్ లెజిస్లేచర్ సెక్షన్ 9 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కానీ లేదా అతనికి ఏదైనా డ్యామేజెస్ కావాల్సి అంటే అడగవచ్చు. లేదా ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్ ప్రకారం ఈ కులాలని మతాలని డిఫైన్ చేస్తున్నటువంటి భారతీయ సమాజంలో, కులానికి ఒక చట్టం ఉన్న భారతీయ సమాజంలో ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్ అనేది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు. అన్ని కులాలను తీసుకొచ్చి ఫ్యామిలీ కోర్ట్ కింద కట్టేయచ్చు. ఫ్యామిలీ కోర్టు యొక్క పరిధి ఏదైతే 498Aని ఎట్లాగైతే మీడియా విస్తృతంగా ప్రచారం చేసి ఒక ప్రజలకు అవగాహన కలిగించిందో, అట్లాగే ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్ గురించి కూడా ప్రజలకు గనక విక్టిమ్స్కి ఇదే విధంగా విస్తృతంగా ప్రచారం చేయగలిగితే ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్లో ఇంకా ఎక్కువ అద్భుతాలు చేయొచ్చు. అక్కడ ఏ కులం వల్ల అయినా ఏ మతం వల్ల అయినా కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ లేకుండా ఫ్యామిలీ కోర్ట్ పరిధిలోకి వస్తారు. ఆ ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్ని కూడా ఇదే విధంగా జనాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని కోరుకుంటున్నాను.